audio jungle. శాసన సభలో కేసీఆర్ గారు ఈ ముస్లింలకి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నరేంద్ర మోదీ గారు దీనికి ఒప్పుకున్నాడు అని ప్రకటించిండు. అంటే తెలంగాణ ముస్లింస్ కి పచ్చి మోసం చేసింది కేసీఆర్. అదేవిధంగా అదే సందర్భంగా శాసనసభలో ఆన్ రికార్డ్ ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వకుంటే ఢిల్లీలో ధర్నా చేస్తా, సుప్రీంకోర్టు పోతా, భూకంపం సృష్టిస్తానడు. ఇక్కడనేమో భూకంపం సృష్టిస్తానడు, అక్కడ పోయి కాలు పట్టుకున్నాడు. మరి ఇది వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ అన్నాడు. వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ 6 నెలలు తీసుకుంటా అన్నాడు. ఇప్పటి వరకు 1 ఇంచ్ వక్ఫ్ ల్యాండ్ కూడా వాపస్ తీసుకోలేదు. అదేవిధంగా మైనారిటీస్ కి మొత్తం తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపు చేసింది 1%. 1% కంటే తక్కువ. అక్కడ దాంట్లో ఖర్చు పెట్టింది చూస్తే మైనారిటీస్ కి మొత్తం తెలంగాణలో 12% జనాభా ఉన్న మైనారిటీస్ కి ఖర్చు పెట్టింది కరెక్ట్ లెక్కలు 0.46%. 0.46% అయినా తెలంగాణ బడ్జెట్ లో మైనారిటీస్ ఖర్చు పెట్టిండు. వాళ్ళ బడ్జెట్ కిందనే, వాళ్ళు అలొకేట్ చేసిన బడ్జెట్ కిందనే 3,500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి కేటాయించిన అమౌంట్ ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా ముస్లిం పిల్లలకి 12% రిజర్వేషన్ కింద ఉద్యోగాలు లేవు. గతంలో సజావుగా నడుస్తున్న లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ పూర్తిగా నిలిపేసిండ్రు. 2014-15లో 1,53,000 మైనారిటీ యూత్ లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ కింద అప్లై చేస్తే మంజూరు చేసింది 14,000. మొత్తం తెలంగాణ జనాభాలో 12% ఉన్న ముస్లింలకి మొత్తం లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ కింద లోన్ శాంక్షన్ చేసింది 14,000 మందికి. ఇంకా దారుణం, ఇది 2014-15. 2015-16 తర్వాత ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా ముస్లిం యువకుల నుంచి తీసుకొని ఘనత కేసీఆర్ గారు దక్కింది. అదేవిధంగా చాలా అట్టహాసంగా సుధీర్ కమిషన్ వేసిండ్రు. సుధీర్ కమిషన్ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సుధీర్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఏవి యాక్సెప్ట్ చేయలేదు. ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతుల వాళ్ళు, ముస్లింలు కేసీఆర్ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసిండో గమనించాలి. బీసీ సబ్ ప్లాన్ గురించి శాసనసభలో హామీ ఇచ్చి చేయలేదు. మేము అడిగిన శాసనసభలో మీరు బీసీఈ కింద ముస్లింల రిజర్వేషన్ 12% పెంచుతున్నారు, అది మాకు సమ్మతమే. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి కింద కూడా రిజర్వేషన్స్ జనాభాకు అనుగుణంగా పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే నేను ఏదో బీసీ కమిషన్ వేసినా అది వచ్చినాక చూస్తా ఇది అన్నాడు. దాని గురించి మళ్ళా మాట్లాడతలేడు. మిత్రులారా, నిన్న, ఈరోజు, రేపు మేము అంతర్గత సమావేశాలు చేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకి సిద్ధమవుతున్నాము. తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలవబోతున్నాం. 75 సీట్ల కంటే ఎక్కువ రాబోతుంది. వచ్చేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని మరోసారి మనం చేస్తున్నాం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.